సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్ 37 సంవత్సరాల గోపికృష్ణ జనపతి అనుభవాన్ని పురస్కరించుకుని నేటి కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియాలోకి రావాలనే ఒక మహా సంకల్పంతో జీకే డిజిటల్ న్యూస్ అనే వ్యవస్థని స్థాపించుకోవడం జరిగింది. ఇందుకు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి సంస్థను స్థాపించి దాని ద్వారా జీకే డిజిటల్ న్యూస్ ను ప్రసారం చేయడం జరుగుతోంది. అపరిమితమైనటువంటి ప్రదేశం ఇక్కడ పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేటువంటి అవకాశం ఈ రోజున కలిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకంగా ఏరులో సిటీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ లో కూడా ఈ ప్రసారాలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని కార్యక్రమాల సందర్భాన్ని బట్టి గోపికృష్ణ జనపత్రికలో కూడా వ్యాసాలను ప్రచురించే అవకాశం ఈ సంస్థకు ఉంది. సూర్యప్రభ ఎంటర్ప్రైజ్ అనేటువంటి పేరు నామధేయాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు మనకు కనిపించే దైవం సూర్యచంద్రులు ఇద్దరు కూడా నిరంతరం వెలుగుతోటి ఈ సంస్థ వెలగాలనే ఉద్దేశం ఒకటి. రెండోది మన సమీప బంధువు శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు ఇరిగేషన్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. ఆయన సతీమణి పేరు సూర్యప్రభావతి. ఆవిడ పేరు కూడా ఉన్నట్టయితే ఈ సంస్థ ఆవిడ దివ్యాశీస్సుతోటి మరింత ముందుకు వెళ్తున్న ఆలోచనతో ఈ సంస్థగా పేరుని సూచించుకోవడం, దాని ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ డిజిటల్ మీడియాలో ప్రతిరోజు అనేక కార్యక్రమాలు, రాజకీయ విశ్లేషణలు, డిబేట్లు, ఇంటర్వ్యూలు, ప్రముఖులతో పరిచయాలు, వార్తలు, ఆధ్యాత్మిక వార్తలు, ఒకటి కాదు రెండు కాదు, కళారంగానికి సంబంధించిన వార్తలు, అన్ని రకాల వార్తలను ప్రసారాలు చేయడం జరుగుతోంది. ఇందుకు సహకరిస్తున్నటువంటి భోగరాజు సత్యనారాయణ గారి వారికి ఈ సంస్థ డైరెక్టర్ గా ఉన్నారు పెద్దలు, గౌరవనీయులు, యోగా విద్యా స్కూల్ అయినా ఎన్నో పుస్తకాలు రాసినటువంటి భోగరాజు సత్యనారాయణ గారు ఆయన ఇంకా రాలేదు ఇవాళ. ఆయనకు కూడా ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కోరగానే ఈ రోజున ఉగాది పర్వదినాన్న మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఈ సంస్థ అభివృద్ధిని కాంక్షించేటువంటి మా నాన్నగారి దగ్గర నుంచి పరిచయం అయినటువంటి